జాతీయ సమైక్య దినోత్సవాన్ని కొన్ని పార్టీలు విభజన ద్వేషం కోసం ఉపయోగిస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, హకీం, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, పాండు, చింతా సాయినాథ్, పట్టణ ఆర్ వెంకటేశ్వరులు, కార్యదర్శి నరసింహులు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. अंदर की नमस्कार, सबको मेरा आदाब, सलाम अलैकुम। आज 17 सितंबर कुछ जो है कम्युनल फोर्सेस जो है इसको गलत कर देकर इसको जो पॉलिटिकल जो एम्बिशन फायदा उठाने की कोशिश करते हैं। हम उसमें जाना नहीं चाहिए। जो फैक्ट है नहीं मालूम है तो हिस्ट्री पढ़ लेना, क्या है इसका हम भी लगा सकते हैं। कैप्टन पांडुरंगा रेड्डी जो बुरखा रेजिमेंट का जो मेजर थे उन्होंने वो जो है इसके ऊपर निजाम के ऊपर इस 17 सितंबर के पर डिटेल रिसर्च करके पीएचडी डिग्री लिया उन्होंने और इसके बारे में తెలంగాణ రాష్ట్రం ఈరోజు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం యూనియన్ గవర్నమెంట్లో విలీనమై భారతదేశంలో మనం కూడా భాగస్వామ్యం, అన్ని కులాలు, మతాలు, వేరు వేరు జాతులు ఇవన్నీ కూడా సమగ్రతకి ఒక రూపం. మరి మనందరం కూడా ఈ రాజకీయాలకి ఈరోజు విమోచనమని చెప్పుకున్నటువంటి వాళ్ళకి మరి ఇది సరైనది కాదు అని చెప్పటమే మరి దీని ఉద్దేశం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకి, మతాలకి, పేద బలహీన బడుగురాలకి, రైతాంగానికి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలబెట్టే సంగతి మనందరికీ తెలుసు. రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, మరి కరెంట్ 24 గంటల కరెంటు కానీ, మరి పేదల సంక్షేమం కానీ, ఇవన్నీ కూడా ఓ చరిత్ర. మరి మనం ఈరోజు ఈ భారతదేశంలో ఎప్పుడో విలీనమైపోయి ఈరోజు మనందరం ఉన్న ఈ సందర్భంగా మరి మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తూ జై తెలంగాణ.